ఒక అద్భుతమైనటువంటి ఎనలిస్ట్గా మంచి పేరు గాంచినటువంటి శ్రీ బచ్చు శ్రీనివాస్ గారిని వారి అమూల్యమైనటువంటి అభిప్రాయాలు అందించవలసిందిగా కోరుతూ ఉన్నాను. కళ్యాణాద్భుత గాత్రాయ కామిదార్థ ప్రధాయినే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ సంతాన వెంకటేశ్వర స్వామి సన్నిధి అనేది వంటిది ఈ భాగ్యనగరిలో ఒకటి ఉన్నది. అక్కడ ఒక సమావేశం ఏర్పాటు జరుగుతున్నది. దాని పేరు మన గుడి మన బలం. పాఠక్ గారు, యమునా పాఠక్ గారు ఏదైతే కార్యక్రమాన్ని మొదలుపెట్టారో, ఈ యొక్క గొప్పనైనటువంటి భాగ్యనగరిలో శతాబ్దాల క్రితం, దశాబ్దాలు కాదు శతాబ్దాల క్రితం, భాగ్యనగరి అంటే 400 సంవత్సరాల చరిత్రను ధారించి మాట్లాడతారు. కానీ భాగ్యనగరికి శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఈ భాగ్యనగరంలో శతాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఆలయాలను వెలికి తీసి ప్రజలకు పరిచయం చేసి ధర్మాన్ని పరిరక్షింపజేయాలనేటువంటి ఆ తపనకి తోడుగా ఉండాలనేటువంటి ఒక చిన్న ప్రయత్నం. అందులో భాగంగానే ఈరోజు మీ ముందు మాట్లాడేటువంటి ప్రయత్నం. అయితే ప్రధానంగా వారి ఉద్దేశం ఏంటంటే పరిరక్షణ. ఎవరు పరిరక్షించాలి? సంసార జీవితంలో తాను, తన పిల్లలు, వాళ్ళ భవిష్యత్తు, ఆదాయము, ఖర్చులు బేరీజు వేసుకునేటువంటి సందర్భంలో మనిషి ఆధ్యాత్మిక చింతను వదిలివేసి ఆదాయాన్ని, ఖర్చును బేరీజు వేసుకొని యాంత్రిక జీవితంలో, తాంత్రిక జీవితంలో ఈ పరిగెత్తేటువంటి క్రమంలో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నడిపించే నాయకుని కోసం, దారి చూపించే వ్యక్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరైనా వస్తే వాళ్ళని అనుసరిస్తారు, వాళ్ళకి సహకరిస్తారు. అది ఎవరి నుంచి అవుతుందంటే, ఎవరు వస్తే వారి నుంచి అవుతుంది. ఎవరో రావాలని ఎదురు చూడడం కాదు, మన నుంచి ఎందుకు కాకూడదు అనేటువంటి ఆలోచన చేసినప్పుడు మనం చేసేటువంటి ప్రయత్నానికి చిన్న చిన్నగా మొదలుపెట్టినటువంటి ఆ ప్రయత్నం గొప్పగా ముందుకెళ్తుంది. అందులో భాగంగానే మనం చూస్తాం. జాగోరే జాగో నుంచి ఈనాటి మొదటి రౌండ్ టేబుల్ సమావేశం అందరినీ సమీక్షించుకొని పరిరక్షణకు సలహాలు, సూచనలు, సులువైనటువంటి మార్గాలు. మనం చేయాల్సింది ఏంటంటే, ఆలయము నాది కాదు మనది. ఈ 20 టెంపుల్స్ కూడా స్థానిక కమిటీలు ఉండాలి. 20 టెంపుల్స్ కి కలిసి ఒక భాగ్యనగరి కమిటీ ఉండాలి. దాంతో పాటు ప్రాచుర్యం కూడా ఉండాలి. ఈ ప్రాశస్త్యం, ప్రాచుర్యం, పరిరక్షణ, ఈ 3 అంశాల ప్రాతిపదికన ఈ దేవాలయాలు విరాజిల్లుతాయి. ఈ సాంఘిక మాధ్యమాలలో ఆ మాధ్యమం ద్వారా విస్తృత ప్రచారం కనుక మనం చేసినట్టయితే స్థానిక కమిటీలు ప్రాచుర్యము, హక్కున చేర్చుకోవడము, సమదృష్టితో చూడడము, ఇట్లాంటి అంశాలను కనుక మనం తీసుకెళ్ళినట్టయితే మన ధర్మం, మన మతం విరాజిల్లుతుంది. ఎవరెవరో మాట్లాడుతున్నారు, మనం అంతమైపోతాము, ఆగమైపోతామని. అంతం ఆగం కాదు హైందవ మతం. హైందవ మతం అనేది ఇది దైనందిన జీవన విధానం. సనాతన ధర్మం అనేది దైనందిన జీవన విధానం. 1500 సంవత్సరాలు ఒక మతస్థులు, 400 సంవత్సరాలు ఇంకొక మతస్థులు పరిపాలన జరిగిన ఈ భారతదేశంలో ఇంకా హైందవత్వం బతికే ఉంది. ఇది ఎప్పటికీ విరాజిల్లుతుంది. దీనికి అంతం లేదు, ఆది లేదు. అన్ని మతాల కంటే ముందైనది, పురాతనమైనది, అందుకే సనాతనమైనది అంటారు. పార్టీలకు అతీతంగా మానవీయ జీవన విధానాన్ని నిర్దేశించేటువంటి, ప్రపంచానికి మొట్టమొదట తెలియజేసినటువంటి మనిషి ఎవరైనా ఉన్నారు అంటే వాడు హైందవుడు. బ్రతుకు జీవన విధానాన్ని తెలియజేసిన వాడే హైందవుడు. ఈ సమావేశ సందర్భంగా గొప్ప సంకల్పం ఏర్పాటు చేసింది. తప్పకుండా ఈ సంకల్పం నెరవేరుతుంది. ఈ దైవ సన్నిధిలో ఏర్పాటైన ఈ కార్యక్రమం ఈ యొక్క భాగ్యనగరిలో ఉన్నటువంటి 20 దేవాలయాలే కాదు, భవిష్యత్తు ఈ ఉద్యమాన్ని ఎవరు, ఎంతమంది, ఎక్కడికి తీసుకెళ్తారో, ఇది ఈ రాష్ట్రం వరకు ఉంటుందా, భాగ్యనగరి వరకు ఉంటుందా, ఎక్కడి వరకు వెళ్తుంది అనేటువంటిది మనం ముందస్తుగా నిర్ణయించలేనటువంటి అంశం. మొదలైన ఈ అంశానికి బాసటగా మనం నిలిచి అన్ని సందర్భాల్లో మనస, వాచ, కర్మణ అన్ని రకాలుగా మనం ముందుండి తోడుంటే ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. బచ్చు శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఎంతసేపు నా అనే దానికంటే కూడా నా ఇంటిని ఎలా నేను చూసుకుంటున్నానో, నా కుటుంబ సభ్యులతో ఎలా ఉంటున్నానో, నా ఇవన్నిటినీ ఇచ్చిన ఆ భగవంతుడి పట్ల కూడా అంతే త్రికరణ శుద్ధిగా అందరం ఉండాలని వారు చెప్తూ, అలాగే స్థానిక కమిటీలు అన్నీ కలిసి భాగ్యనగర్ టెంపుల్ రివైవల్ కమిటీ అని వారు సూచించడం జరిగింది. అలాగే సాంఘిక మాధ్యమాల ద్వారా కూడా ప్రాచుర్యం పొందే విధంగా కూడా ఆ ఒక కమిటీలు ఏర్పాలని చేయాలని చెప్పారు. పార్టీలకు అతీతంగా
అందులో ఉన్న హిందువులందరూ కూడా ఏకమైతే తప్పనిసరిగా కూడా హిందూ సమాజంలో చైతన్యం వస్తుందని, దానికి వారి వంతు కూడా ప్రయత్నం చేస్తూ అన్ని పక్షాలు, పాలక పక్షము అఖిల పక్షాలతో కలిసి, అన్ని పార్టీ నాయకురాలతో కలిసి మరి వారితో కూడా తొందరలో ఒక సమావేశం ఏర్పాటు చేసి అందులో ఉన్న హిందువులందరినీ ఏకతాటికి తీసుకొచ్చి వారితో కూడా ఒక రకమైన వాళ్ళలో కూడా ఒక సామాజిక స్పృహ అలాగే హిందువుల పట్ల చైతన్యము, పురాణ ఆలయాల అభివృద్ధి కోసం వాళ్ళతో కూడా తొందరలో ఒక చర్చా వేదిక పెడతామని కూడా వారు చెప్పడం జరిగింది మన ఒక ఈ మాధ్యమం ద్వారా. వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మల్యాద్రి గారు ఒక్క నిమిషం వారి